వచ్చి మనం సీ ఫుడ్ తినకపోతే చాలా అంటే చాలా బాగోదు. దొరకని సీ ఫుడ్ అంటూ ఏముండదు. ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ మనకి పాన్ ఫ్రై, తవా ఫ్రై చేస్తారనమాట. అండ్ నేనైతే ఇప్పుడు ఈ వంజరాన్ని ట్రై చేస్తున్నాను. అండ్ నాకైతే 500 రూపీస్ చెప్పారనమాట ఈ వంజరం. హాయ్ హలో ఫ్రెండ్స్, హోప్ యూ హ్యాడ్ ఎ గ్రేట్ డే. అండ్ మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. అండ్ మనం చెన్నై వచ్చి మనం సీ ఫుడ్ తినకపోతే చాలా అంటే చాలా బాగోదు. సో మనం చెన్నై మెరీనా బీచ్లో ఉన్నాం అనమాట. అలలు చూస్తే ఎగిసి కొడుతున్నాయి. అండ్ మనం తినే రెస్టారెంట్ వచ్చేసరికి ఆ రూఫ్ టాప్ రెస్టారెంట్ అనమాట. అండ్ రూఫ్ టాప్లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్న ఏరియాలో ఇది ఒక ఫస్ట్ రూఫ్ టాప్ రెస్టారెంట్ అనమాట. అండ్ ఫుల్ మాస్గా ఉంటుంది. దొరకని సీ ఫుడ్ అంటూ ఏముండదు. ఫిష్, ప్రాన్స్, స్క్విడ్ అన్నీ ఉంటాయి అనమాట. 50 రూపీస్కే నాన్ వెజ్ మీల్స్ ఇస్తారనమాట. మనం టేస్ట్ చేసి ఎలా ఉందో రివ్యూ చేద్దాం. ఈ యొక్క రెస్టారెంట్కి వచ్చేసాం అనమాట. లొకేషన్ వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ పక్కనే మనకి లైక్ సీ వ్యూతో ఇక్కడ రూఫ్ టాప్లో ఉంటుందన్నమాట. 4 సైడ్ డిషెస్ ఆర్డర్ చేసాం అనమాట. దాంతో మనకి ప్రాన్స్, ఒకటి సొరాపొట్టు అండ్ క్రాబ్ అండ్ ఈ యొక్క నెత్తిలి ఫ్రై పీసెస్ ఆర్డర్ చేసాం. అండ్ దాంతోపాటు ఒక ఫుల్ వంజరం ఫిష్ ఆర్డర్ చేసాం అనమాట. అండ్ ఈ వంజరం ఫిష్ వచ్చేసరికి కొంచెం ఎక్స్పెన్సివ్, 600 అనమాట. అండ్ ఇక్కడ ఇంకో ఫిష్ ఆర్డర్ చేసాం. దీని పేరు కూడా ఏదో ఉంది. అండ్ ఇది వచ్చేసరికి 50 రూపీసే. అండ్ ఇక్కడ అన్లిమిటెడ్ మీల్స్ ఉంటాయి అనమాట 50 రూపీస్కే ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ఫిష్ కర్రీ ఉంటుంది, అన్లిమిటెడ్ అనమాట అది కూడా. సో ఇప్పుడు మనం ట్రై చేద్దాం. ఇది ఫిష్ గ్రేవీ అనమాట. సో ఈ గ్రేవీలో అయితే పీసెస్ అయితే ఏమి ఉండవు అనమాట. ఓన్లీ చిన్న చిట్టి పీసెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ట్రై చేద్దాం. ఆ ట్యాంగినెస్ అయితే బాగుందన్నమాట. సో ఫుల్గా టామరిన్ వేశారు. నాకు ఆ టామరిన్ వేయటం వల్ల ఆ ఫిష్ ఫ్లేవర్స్కి కొంచెం తగ్గినాయి. అండ్ ఆ ట్యాంగినెస్ అయితే కొంచెం ఎక్కువైంది, డామినేట్ చేస్తుంది. లైట్గా అక్కడక్కడ మనకి ఈ ఫిష్ యొక్క ఫ్లేవర్స్ తెలుస్తున్నాయి అనమాట. కాకపోతే మాత్రం ట్యాంగినెస్ మాత్రం బాగా డామినేట్ చేస్తుంది. ఫుల్గా బాగుంది. ఏ సైడ్ డిష్ తీసుకున్నా సరే మనకి జస్ట్ 50 రూపీస్ అనమాట. సో ఫిష్ ట్రై చేస్తున్నా. బాగుంది. పైన లెమన్ స్క్వీజ్ చేసాం కదా, టేస్ట్ అయితే బాగా ఎన్హాన్స్ అయింది. క్రిస్పీగా మంచిగా ఫ్లేవర్ఫుల్గా. ఇప్పుడు వచ్చేసరికి మనకు ప్రాన్స్ ఫ్రై చేస్తున్నాం అనమాట. ఇది తవా ఫ్రై, ప్రాన్స్ తవా ఫ్రై. సో చిట్టి ప్రాన్స్ అనమాట. అండ్ ఈ క్వాంటిటీ వచ్చేసరికి మనకి 50 రూపీస్కి ఈ క్వాంటిటీ ఇస్తారనమాట. 100 రూపీస్ ప్లేట్స్ ఏమో కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అనమాట. సో కొద్దిగా ప్రాన్స్ కూడా స్వాగీగా ఏం లేదు. ఆ మసాలా ఫ్లేవర్ ఈ ప్రాన్ బాగా అబ్జర్వ్ చేసుకుందనమాట. అన్కుక్డ్ సెన్సెస్ మాత్రం ఏం కనబడట్లా.
We can identify some pepper in this and also chopped onions in this, which are adding an extra crispy nature to these prawns. ఇవి కాక స్క్విడ్ ఇలాంటివి కూడా ఉంటాయి అన్నమాట. సో ఐ హ్యావ్ నెవర్ ట్రైడ్ స్క్విడ్, సో ఎప్పుడు తినలేదు, సో ఇప్పుడు కూడా తినట్లేదు అన్నమాట. కాకపోతే ఇంకా చాలా ఉన్నాయి, స్క్విడ్, ఆక్టోపస్ అవన్నీ ఉన్నాయి. కాకపోతే ఐ హ్యావ్ నెవర్ ట్రైడ్ దోస్ థింగ్స్, సో ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ మై. ప్రాన్స్ అయితే మంచి స్పైసీగా ఉన్నాయన్నమాట, వెరీ టేస్టీ. క్రాబ్ని ట్రై చేద్దాం. చిన్న చిన్న క్రాబ్సే, కానీ బేసిక్గా చిన్న చిన్న క్రాబ్స్లో మీట్ ఏమి ఉండదు అనమాట. సో ఇక్కడైతే చాలా మీట్ ఉంది ఈ క్రాబ్లో. ఎక్కడైతే ఆ మసాలా ఫ్లేవర్ అయితే డామినేట్ చేయలేదు ఈ క్రాబ్లో అయితే. చాలా చోట్ల ఈ మసాలా ఫ్లేవర్ డామినేట్ చేసేసి క్రాబ్ టేస్ట్ తెలియదు. ఇక్కడ దీంట్లో అయితే క్రాబ్ టేస్ట్ అయితే బాగా తెలుస్తుంది. సీ ఫుడ్ కొంచెం సాల్టీగా ఉంటేనే చాలా బాగుంటుంది. సాల్ట్ బాగా సరిపోయింది. అండ్ దీంతో పాటు వీళ్ళు ఒక వెజ్ ఫ్రై చేస్తారనమాట. అండ్ రసం, సాంబార్ అండ్ ఫిష్ గ్రేవీ ఉంటుంది, అది అన్లిమిటెడ్, ఎన్నిసార్లు అయినా తినొచ్చు. 50 రూపీస్ మీల్స్ తీసుకుని ఎన్నిసార్లు అయినా తినొచ్చు. సింప్లీ అమేజింగ్, వర్త్ ట్రైయింగ్ దిస్ క్రాబ్. 50 రూపీస్. అండ్ వ్యూ చూస్తే మనకి పక్కనే అనమాట ఓషన్ ఉంటుంది, మెరీనా బీచ్ పక్కనే ఉంటుంది. అండ్ ఇలా చూస్తారు తింటుంటే చాలా బాగుంది. అండ్ క్లైమేట్ కూడా చల్లగా ఉంది. సొరా పొట్టు అనమాట, షార్క్. సో దీన్ని ట్రై చేద్దాం కొంచెం ఎలా ఉందో. ఇదైతే చాలా డ్రైగా ఉంది, లైక్ సిమిలర్ లైక్ ఎగ్ బుర్జీలా ఉంది. సో కొంచెం ట్రై చేద్దాం. ఫిష్ని చిన్న చిన్న కీమా పీసెస్ చేసినట్టు ఉందన్నమాట. నాకు దీన్ని తింటే మటన్ కీమా తినే ఫీలింగ్ వస్తుంది. నెతిలీ ఫ్రై. అండ్ చిన్న ఫిషెస్ని వాళ్ళు కొంచెం ఒక బ్యాటర్లో ముంచి ఒక ఆయిల్ ఫ్రై చేస్తారనమాట. ఇది తవా ఫ్రై కాదు, ఆయిల్ ఫ్రై చేస్తారు. అండ్ దీన్ని ట్రై చేద్దాం. చాలా బాగుంది. లైట్గా ఐ కెన్ సెన్స్ దట్ క్రిస్పీ నేచర్ ఇన్ దిస్ ఫిష్. మసాలా టేస్ట్ అయితే సింప్లీ అమేజింగ్. ఈ ఫిష్కి ఎటువంటి ముళ్ళులు అయితే కనబడట్లేదు అనమాట. లొకేషన్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెన్నై పట్టినపాకంలో ఉంటుంది అనమాట. కరెక్ట్గా కింద డిస్క్రిప్షన్లో లొకేషన్ అయితే ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి మీరు చెన్నై వస్తే. చెన్నై సీ ఫుడ్ తినడానికి ఇది ఒక మంచి ప్లేస్ అనమాట బడ్జెట్లో. ఇక్కడ దొరకని ఫిష్ అంటూ ఏమి ఉండదు, చాలా బాగున్నాయి. పక్కనే అనమాట సీ షోర్, అక్కడే పట్టి అక్కడే ఫ్రెష్ ఫిష్ని తీసుకొచ్చి ఇక్కడ కుక్ చేసి ఇస్తారనమాట.
మనం తీసుకున్న ప్రతి సైడ్ డిష్లో పైన ఒక పొడి వేస్తున్నారనమాట. ఆ పొడి మసాలా వల్ల ఫిష్ టేస్ట్ చాలా బాగుంది. ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్ ఫ్రమ్ అవర్ ప్లేట్ ఇదే అనమాట. ఇది వంజరం ఫిష్, ఇదే అనమాట ఎక్స్పెన్సివ్. ఇది ఒక 600 అని చెప్పారు. సో ట్రై చేద్దాం. వేడిగా ఉంది. ఆహా, చూస్తే ఆ ఫ్రెష్నెస్ తెలుస్తుంది అనమాట. లోపల మీట్ చాలా బాగా కుక్ అయింది. పైన వేసిన మసాలా అయితే చాలా టేస్టీగా ఉంది. చెప్పటం ఏంటంటే వీళ్ళు ఇదే ఫస్ట్ రూఫ్ టాప్ రెస్టారెంట్ అనమాట ఇక్కడ ఈ ఏరియాలో. తర్వాత చాలా స్టార్ట్ చేశారు కొన్ని. అండ్ ఫిష్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ ట్రై చేయవచ్చు. అండ్ చెన్నై వస్తే డెఫినెట్గా ట్రై చేయండి ఇక్కడ. లోపలికి కూడా ఉంటే బాగుండేది అన్నమాట. కొంచెం ఎక్కువసేపు మ్యారినేట్ చేసి ఉంటే బాగుండేది. అండ్ మరీ అంత డీప్గా అయితే ఈ యొక్క టేస్ట్ అయితే తెలియట్లేదు. కాకపోతే ఫిష్ మాత్రం బాగా ఉడికింది. కాకపోతే ఆ మసాలా టేస్ట్ మాత్రం అంత డీప్గా వెళ్ళా. వెరీ నైస్. సెంటర్లో ఇక్కడ ఓన్లీ సింగిల్ బోన్ ఉంటుందన్నమాట. ఇవి కాక ఇంకా మధ్యలో ఎక్కడ ఏమి ముళ్ళు ఏం కనబడ, అట్లా సింపుల్గా తినేయచ్చు. అసలు ఎగుతుక్కుని అలా ఏం చేయక్కర్లా, సింపుల్గా తినేయచ్చు. ఇది వచ్చేసరికి ఫిష్ కట్లెట్ అనమాట. ఇప్పుడే రెడీ అయింది. చాలా వేడిగా ఉంది. దీనిపైన కూడా ఈ మసాలా వేసారనమాట. హైలైట్ ఇక్కడ ప్రతి దాని మీద ఈ యొక్క పొడి మసాలా వేస్తున్నారనమాట. సో ఈ ఫిష్ కట్లెట్ మీద కొంచెం లెమన్ స్క్వీజ్ చేద్దాం. ఈ ఫిష్ కట్లెట్ మీద కొంచెం లెమన్ స్క్వీజ్ చేద్దాం. చాలా బాగుంది, స్పైసీగా. అండ్ ఆల్సో ఫైండ్ సమ్ కర్రీ లీవ్స్, ఆనియన్స్ అండ్ స్మాష్డ్ పొటాటో ఇన్ దిస్ కట్లెట్. బడ్జెట్లో మంచి మీల్స్ అనమాట. ఇవే మీల్స్ మనం ఒక మంచి రెస్టారెంట్లో తినాలంటే మినిమం ఒక 3000 ప్లస్ అవుతుందన్నమాట. ఇక్కడైతే మనకి ఒక 700-800లో ఒక మంచి మీల్స్ ట్రై చేయవచ్చు. అండ్ లొకేషన్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ఫుడ్ మస్తీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరొక వీడియోతో నేను మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్.